హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో టేస్టీ అయిన పచ్చి రొయ్యలతో పులుసు చాలా అమ్మేగా ఉంటుంది. ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇక్కడ వచ్చేసి నేను 1/2 kg రొయ్యలు తీసుకున్నాను అనమాట. 1/2 kg రొయ్యల్ని నీట్గా వాష్ చేసుకుని ఇలా వాటిలో ఉన్న వేస్ట్ అంతా తీసేయండి, లేకపోతే చాలా డేంజర్ అనమాట ఇవి. కొంతమంది అలానే వండేస్తూ ఉంటారు, దయచేసి అలా చేయమాకండి. ఈ రొయ్యలకి పైన కింద రెండు వైపులా కూడా వేస్టేజ్ ఉంటుంది. రెండింటిని కూడా నీట్గా ఇలా చిన్నగా ఇలా ఘాటు పెట్టేసుకుని లాగేస్తే వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మొత్తాన్ని కూడా తీసేసుకోండి, దయచేసి అలానే వేయొద్దు ప్లీజ్. ఇంకా ఇలా తీసుకున్నాక చూసారు కదా ఎంత వేస్టేజ్ వచ్చిందో. ఇలా తీసుకున్నాక మరొక 4-5 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోండి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసి హీట్ అయినాక అందులోకి లవంగాయ, దాల్చిన చెక్క, అలాగే ఆలుకాయ, బిర్యానీ ఆకు, పువ్వు వేసుకొని ఫ్రై అయినాక అందులోకి మనం నీట్గా వాష్ చేసుకున్నామంటే రొయ్యల్ని యాడ్ చేయండి. ఇలా రొయ్యలు యాడ్ చేసుకున్నాక అందులోకి కొంచెం పసుపు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి, రొయ్యల్లో వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు. ఇలా చేయడం వల్ల రొయ్యల్లో ఉండే స్మెల్ అనేది పోతుంది అనమాట. ఫస్ట్ ఇలా కుక్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేసుకుంటే టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా కుక్ అయినాక అందులోకి సన్నగా తరుక్కున్న వంటి ఒక ఉల్లిపాయ, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. పెద్ద ఉల్లిపాయ అయితే 1 తీసుకోండి, మీడియం సైజ్ అయితే 2 తీసుకోండి. ఇలా రెండింటిని కలుపుకొని ఆనియన్ మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకున్నాక అందులోకి సన్నగా తరుక్కున్న వంటి ఒక టమాటో, అలానే ఇందులోకి ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. అలాగే 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ వరకు ధనియా పౌడర్, మీ స్పైసీకి తగ్గట్టు కారం కూడా యాడ్ చేసుకుని అన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మరొక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. అంటే టమాటా మగ్గేంత వరకు కుక్ చేసుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టుకోండి. సో టమాటాలన్నీ కూడా మగ్గిపోయినాక అందులోకి కొత్తిమీర, కరివేపాకు, అలాగే మనం నానబెట్టుకున్న వంటి చింతపండుని గుజ్జు తీసుకుని అది కూడా యాడ్ చేసుకోండి. మీ స్పైసీ తగ్గట్టు ఉప్పు కారం సరిపోయినాయో లేదో చూసుకున్నాక చింతపండు గుజ్జుని యాడ్ చేయండి. చాలాపోతే యాడ్ చేసుకోండి. ఇది మొత్తం మరిగి చిక్కగా ఎంతవరకు కుక్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రొయ్యల పులుసు రెడీ అన్నమాట. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.